నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాంగ్రెస్ పార్టీ తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన డాక్టర్ చందు సాంబశివుడు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా పట్టణంలో అవగాహన ర్యాలీ. ప్రతి ఒక్కరూ మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలి. కమిషనర్ బండి శేషన్న పిలుపు. కన్యక పరమేశ్వరి దేవస్థానం పవిత్రతను కాపాడాల్సిన పాలకవర్గం ఆర్యవైశ్యుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యవహరించడం బాధాకరమని పట్టణ టీడీపీ ఆర్యవైశ్య నాయకులు పేర్కొన్నారు. గతంలో టీడీపీ వాణిజ్య విభాగం నాయకులు పసుపు కలర్ షర్ట్ ధరించారన్న కారణంతో దేవాలయంలోకి అనుమతించని పాలకవర్గం ఒక పార్టీ కార్యకలాపాలకు ఏ విధంగా అనుమతిస్తుందని వారు ప్రశ్నించారు. ఆర్యవైశ్యుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉందన్నారు. తక్షణమే పాలకవర్గం క్షమాపణ తెలపాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ ఆర్యవైశ్య నాయకులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ పార్టీ నామినేషన్ కార్యక్రమం అనేది మా వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో జరిగింది. వైఎస్ఆర్ పార్టీ కార్యాలయమా లేకపోతే వాసవి అమ్మవారి దేవస్థానమా అని వారిని మేము ప్రశ్నిస్తున్నాం. ఎల్లో కలర్ షర్ట్ వేసుకున్నారని చెప్పేసి మీరు దేవస్థానంలోకి రాకూడదని చెప్పేసి వారిని ప్రశ్నించినటువంటి పరిస్థితి. ఆ రోజున గౌరవప్రదంగా దేవాలయం అమ్మవారి దేవాలయం రాజకీయాలకు అతీతంగా ఉండాలని చెప్పేసి వారు నడి రోడ్డు మీద షర్టు కూడా విప్పి వారు లోపలికి రావడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో మీరు ఆ రోజున వ్యవహరించారు, మంచిదే కాదనట్లేదు. నేను ఏ రకంగా మీరు వైఎస్ఆర్ పార్టీకి నామినేషన్ కార్యక్రమం అనేది వారి యొక్క పార్టీ కార్యాలయంలో దేవస్థానాన్ని మీరు ఏ రకంగా వారిని ఆహ్వానించి ఏ రకంగా చేస్తారని మేము ప్రశ్నిస్తున్నాం. మీరు మిగతా దేవాలయాలకు వెళ్ళారు, మసీదుకి వెళ్ళారు, చర్చిలకు వెళ్ళారు. ఎక్కడా కూడా పార్టీ జెండాలు కానీ కండువాలు కానీ హోర్డింగ్స్ కానీ ఎక్కడా కూడా ఏ దేవాలయంలో మీరు మీ యొక్క పార్టీ నాయకులు కూడా ఎక్కడా కూడా లేనటువంటి పరిస్థితి. మా దేవాలయంలోనే మీరు ఆ రకంగా వ్యవహరించడం అనేది చాలా బాధాకరం. తెనాలి పట్టణంలో ఎమ్మెల్యే గారి నామినేషన్ సందర్భంగా మన ఆర్యవైశ్యుల కులదేవత అయినటువంటి వాసవి మాత సత్రంలో నిన్న చాలా జరిగినటువంటి సంఘటన చాలా అభ్యంతరకరంగా ఉంది. గతంలో డూండి రాకేష్ గారు ఆర్యవైశ్యుల దానికి సంబంధించి వచ్చినప్పుడు పసుపు చొక్కా వేసుకుంటే అతన్ని చొక్కా ఎప్పదీపించే వరకు ఎవరూ ఊరుకోలేదు. మరి అట్లాంటిది నిన్న నామినేషన్ కార్యక్రమంలో వాళ్ళు జెండాలు పట్టుకొని అమ్మవారి గుళ్ళోకి ప్రవేశిస్తే మీరు ఎట్లా దాన్ని సమర్థిస్తున్నారు? ఇవాళ ప్రతి ఆర్యవైశ్యుడు దీని గురించి పట్టణంలో చర్చించుకొని చాలా బాధపడుతున్నారు. అమ్మవారి పవిత్రతని దెబ్బతీస్తున్నారు. మీరు కమిటీ తరఫున క్షమాపణ చెప్పాల్సిందే. రేపు 28వ తారీఖు ఆదివారం సాయంత్రం 6 గంటలకి తెనాలి నియోజకవర్గ ఆర్యవైశ్యుల సమ్మేళనం జరుగుతుంది. నియోజకవర్గంలో ఉన్నటువంటి పట్టణం కానీ నియోజకవర్గంలో కానీ అందరూ కూడా ఆ సభకు ఇచ్చేసి సభను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ సభలో మన పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ గారు, అట్లాగే అసెంబ్లీ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ గారు పాల్గొంటారు. కాబట్టి డూండి రాకేష్ కూడా వస్తున్నారు. అందువల్ల మన డెల్టా టైగరు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కూడా పాల్గొంటున్నారు. కాబట్టి టౌన్లో ఉన్నటువంటి వయసులందరూ కూడా దానికి ఆ సమావేశానికి వచ్చి సమావేశాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. మలేరియాపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలిపారు. ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెనాలి పట్టణంలో మలేరియాపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. తెనాలి మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. మలేరియా సబ్ యూనిట్ కార్యాలయం నుండి తెనాలిలోని శివాజీ చౌక్ నుండి ఎన్జిఓ కళ్యాణ మండపం రోడ్డు మీదుగా ఈ ర్యాలీలో కరపత్రాలు పంపిణీ చేశారు. మలేరియాపై అవగాహన నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. ఈ కార్యక్రమం యొక్క ఆవశ్యకతను వివరించారు. ప్రజలు మలేరియా వ్యాధిని గురించి మరియు దోమల వ్యాధిని ఎలా వ్యాప్తి చెందిస్తున్నాయో అన్న విషయాలను గురించి
అవగాహన కలిగి ఉండాలని కోరారు. 2027 నాటికి భారతదేశంలో మలేరియా 0 కేసులు కావాలని, 2030 నాటికి మలేరియాను నిర్మూలించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఈ లక్ష్య సాధన ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కారుమూరు హెలెన్ నిర్మల, నందులపేట వైద్యాధికారిని డాక్టర్ బీబీ జంగ్, తెనాలి పట్టణ సహాయ మలేరియా అధికారి చిరసాని ప్రభాకర్ రెడ్డి, ఆరోగ్య విస్తరణ అధికారి అందే బాలచంద్రమౌళి, తెనాలి పట్టణ మరియు సబ్ యూనిట్ అధికారి శ్రీకంఠ ఉమాకాంత్, లెప్రసీ విభాగ డిపిఎంఓ శామ్, ఆప్థాలిక్ అసిస్టెంట్ వినోద్, టీబీ విభాగ సూపర్వైజర్ రవికుమార్, మలేరియా ఫైలేరియా విభాగ సూపర్వైజర్స్ బండారు మల్లేశ్వరరావు, దాసరి మల్లేశ్వరరావు, తిరువిధుల శివరామ ప్రసాద్, లెప్రసీ సొసైటీ కోఆర్డినేటర్ రమణ, ఆరోగ్య కార్యకర్తలు, మహిళా ఆరోగ్య పర్యవేక్షకులు, ఆశా కార్యకర్తలు, మార్తా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం శివాజీ చౌక్ వద్ద మానవహారం నిర్వహించి మలేరియాపై అవగాహన కల్పించారు. ఈరోజు ప్రపంచ మలేరియా దినోత్సవం. మనందరికీ తెలుసు, దీనికి సంబంధించినటువంటి మందు ఏదైతే ఉందో ఇది ఆంధ్రప్రదేశ్లోనే కనుగొనబడింది. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లోనే, అంటే విడదీయరా అంటే యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో దీనికి సంబంధించినటువంటి మందు కనుగొనబడింది. మనందరం కూడా దోమల వల్ల బాధపడుతుంటాము. అయితే గమనించుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, అందరం కూడా కొంత సెల్ఫ్ డిసిప్లైన్ పాటించాలి. సపోజు ఈ పట్టణంలో 2 లక్షల జనాభా ఉంటే కనుక ఈ శానిటేషన్కు సంబంధించినటువంటి అండ్ పబ్లిక్ హెల్త్ సంబంధించినటువంటి ఈ వర్కర్స్ ఒక 500 మంది ఉంటుంటారు. 500 మంది 2 లక్షల మందికి సర్వీస్ ఇచ్చేటువంటి క్రమంలో కొంత వెనుకముందులు ఉంటాయి. అందువల్ల మున్సిపాలిటీతో పాటుగా పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్తో పాటుగా ప్రజలు కూడా మీరు మాకు సహకారం అందిస్తే కనుక అందరం కలిసి దోమల నుంచి ప్రజలను అందరం కూడా రక్షించుకోవచ్చు. జ్వరాల నుంచి కూడా మనందరం కూడా కాపాడబడవచ్చు. అందువల్ల మా యొక్క రిక్వెస్ట్ అంటే ఏంటనగా, మున్సిపాలిటీ వారు అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ వారు ఇచ్చేటువంటి సేవలను సద్వినియోగపరచుకోండి. అలాగే వాళ్ళు ఇచ్చేటువంటి సూచనలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటిద్దాం. వరల్డ్ మలేరియా డే ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమం WHO ఆదేశాల మేరకు జరుగుతుంది. 2008 సంవత్సరం నుంచి ఈ ప్రోగ్రాంని నిర్వహిస్తున్నారు. ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రజల్లో మలేరియా గురించి అవగాహన కల్పించడం, అది రాకుండా జాగ్రత్తలు తీసుకునేట్టు ప్రజల్లో మనము అవగాహన మీ ద్వారా ప్రజల్లో ఒకరి నుంచి ఒకరికి హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రజల్లో మార్పు తీసుకురావడానికి ఈ ప్రోగ్రాం ఉద్దేశం ఏర్పాటు చేయడమైనది. ప్రజెంట్ మన దేశం ముఖ్య ఉద్దేశం మలేరియాను 2027కి నివారించాలని, 2030కి పూర్తిగా నిర్మూలించాలని ఉద్దేశంతో పనిచేస్తున్నాము. గుంటూరు గ్రూప్ కమాండర్ కల్నల్ చంద్రశేఖర్ తెనాలి 22వ ఆంధ్ర బెటాలియన్ని గురువారం సందర్శించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా 22వ ఆంధ్ర బెటాలియన్ని సందర్శించి వారి యొక్క పనితీరును అభినందించారు. ఈ సందర్భంగా బెటాలియన్ తరపున రిపబ్లిక్ డే పెరేడ్కు హాజరైన 3 ఎన్సీసీ క్యాడెట్స్ను ఆయన అభినందించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బెటాలియన్ కార్యక్రమాలను అభినందించడంతో పాటు మే 13న జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో సుబేదార్ మేజర్ మనోజ్ కుమార్, కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ జె మహేష్, సుబేదార్ కిషన్ జ్యోతి, సుబేదార్ అవతార్ సింగ్, లెఫ్టినెంట్ మౌనిక, లెఫ్టినెంట్ సౌమ్య నాయక్, థర్డ్ ఆఫీసర్ సర్దార్ బాషా, గోపి, బాషా, స్వామి, కేర్ టేకర్స్ భాస్కర్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. Very good morning and Jai Hind. Our cadets are most inspired and motivated to be a part of the democratic process wherein the largest democracy in Andhra Pradesh is going to the polling. They will be assisting the civil administration in the form of queue management, helping the disabled people and the old people
to come to the polling booths and cast their votes. They have the great opportunity to see the election process from the other side of the entire election machinery working. At the same time, they are going to be the first time voters who will be entering into the polling booth and casting their votes, and they are highly motivated. They have been educated well that this is the process through which we are the best nation in the world. Ours is the only nation in which such a large democracy goes into vote. It is held by the electronic process. We have an educated machinery, and that is going to ensure that each and every citizen of this country has been vested with the authority of casting their votes. I am Surgeon Komal and I am a responsible citizen of India, and I am also 18 years old. So this will be my first vote towards the nation. That will be a huge contribution towards my personality as well as my citizenship. ఎలక్షన్స్ టైంలో మనం ప్రతి ఒక్కరం ఓటేయడానికి ఎంతో అవగాహన కలిగి ప్రతి ఒక్కరు ఓటేయడానికి ఖచ్చితంగా ముందుకు రావాలి. ఎందుకంటే మంది డెమోక్రటిక్ కంట్రీ, ఇంకా డెవలప్ అవుతున్న కంట్రీ. ఓట్ అనేది ప్రతి ఒక్కరు వేయాలి. ఎందుకంటే మనము ఒక నాయకుడిని నిర్ణయించుకోలేని స్థితిలో ఉంటే కనుక మనము మన దేశాన్ని బాగుపరచుకోలేం. కాబట్టి ప్రతి ఒక్కరు ఓటేయాలి. తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ చందూర్ సాంబశివుడు గురువారం నామినేషన్ దాఖలు చేశారు. తెనాలి సీటు విషయంలో అధిష్టానం కీలక మార్పు చేసింది. మొదట షేక్ బషీద్ను అభ్యర్థిగా ప్రకటించింది. బుధవారం షేక్ బషీద్ను తొలగిస్తూ డాక్టర్ చందూర్ సాంబశివుడును అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో గురువారం డాక్టర్ చందూర్ సాంబశివుడు నామినేషన్ దాఖలు చేశారు. ఈ రోజున మా జాతీయ కాంగ్రెస్ పార్టీ తరఫున తెనాలి అసెంబ్లీకి నామినేషన్ దాఖలు చేయటం జరిగింది. రాత్రి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సర్క్యులర్ రిలీజ్ ద్వారా నన్ను ఇంతకుముందు ఇచ్చిన వాళ్ళ ప్లేసులో వాళ్ళని కాదని చెప్పేసి మాకు లిస్ట్ పేరు ఇవ్వటం జరిగింది. తదనుగుణంగా ఈరోజు నామినేషన్ వేయటం జరిగింది. ఈ ఎలక్షన్స్ సామాన్యమైనటువంటి ఎలక్షన్లు కాదు. ఈ భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి డెమోక్రసీని కాపాడుకుంటూ అన్ని మతాలకి, కులాలకి, వర్గాలకి న్యాయం చేసుకుంటా వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఎక్కువ కాలం పరిపాలించింది. ఈ ఎలక్షన్లో ఈ డెమోక్రసీని ఛాలెంజ్ చేసేటువంటి రోజులు వచ్చినాయి. అది మా ఏసీసీ ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా కూడా ఎలాగ గనక ప్రజలు అప్రమత్తం అవ్వకపోతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో ఇప్పుడు రాజ్యాంగం రచించారో ఆ రాజ్యాంగం అమలవుతుందో దాని ప్రకారంగా ప్రజాస్వామ్యం కానీ స్వయం ప్రతిపత్తి సంస్థలు కానీ నిలబడాలంటే తప్పనిసరిగా ఇండియా కూటమి ఈసారి కేంద్రంలో అధికారాలకు రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అన్నదాత సుఖీభవ ఆధ్వర్యంలో వేసవి దృష్ట్యా చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. స్థానిక బోస్ రోడ్లోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రంలో తొలి రోజు బాటసారులకు మజ్జిగ పంపిణీ చేశారు. గత 3 సంవత్సరాలుగా అన్నదాత సుఖీభవ సంస్థ పేరు మీద అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా బాటసారుల దాహార్తిని తీర్చేందుకు ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు సంస్థ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని దీప్తి పబ్లికేషన్ అధినేత అడ్డాల ఆంజనేయులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మొవ్వా సత్యనారాయణ, జీవి నారాయణ, చాగంటి చంద్రశేఖర్ రెడ్డి, కొత్త గార్ల శ్రీనివాసరావు, చేతన్ రాజ్ కొటారి, ఒలేటి వెంకట ప్రతాప్, కనకమెడల విజయ్ కుమార్, కరేటి నాగేశ్వరరావు, అబ్దుల్ రజాక్, తుల్లిమిల్లి పోతురాజు, సికినం వరప్రసాద్, మునిపల్లి వెంకట రఘునాథరావు, దూబా లక్ష్మీ సందీప్, విశ్వనాథుని అంకినీడు ప్రసాద్, ప్రధానోపాధ్యాయులు కుర శ్రీనివాసరావు, బాణావత్ బాలునాయక్, రాచకొండ మురళీకృష్ణ కుమార్, మృత్యుంజయరావు, తుల్లిమిల్లి చంటి, కాకల మురళీబాబు తదితరులు పాల్గొన్నారు. అన్నదాత సుఖీభవ సంఘం వారు, మా అధ్యాపక మిత్రులు,
నా శిష్యులు కూడా ఉన్నారు. అందరికీ కూడా ఈ చలివేంద్రం ప్రారంభోత్సవం సందర్భంగా అందరికీ అభినందనలు తెలియజేసుకుంటున్నాను. వీరి సేవా తత్పరతని నేను అభినందిస్తున్నాను. వీళ్ళందరూ కూడా బాగుండాలి, మన సమాజం అంతా బాగుండాలని ఆశిస్తూ సుమారు 50 రోజులకు పైగా మజ్జిగ మంచినీరు ప్రతినిత్యం అందించడం జరిగింది. అదే స్ఫూర్తితో ఈరోజు ఇక్కడ ఈ వేసవి చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. మరి ఈ వేసవి చలివేంద్రం ద్వారా ఈ సంవత్సరం కూడా 2 నెలలు సుమారుగా మంచినీరు మజ్జిగ అందించడం జరుగుతూ ఉంది. దీనికి అనేక మంది దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఆర్థిక సహాయము అదే రకంగా అనేక రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు. బట్టిప్రోలు మండల పాస్టర్స్ ఫెలోషిప్ కూడిక గురువారం అద్దేపల్లి గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో బట్టిప్రోలు మండల పరిధిలోని ఫెలోషిప్, లూథరన్, బాప్టిస్ట్ వివిధ సంఘాల సంఘ కాపర్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు మరియు బిషప్ కత్తెర సురేష్ పాల్గొన్నారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన సంఘ కాపర్లు రాబోయే ఎన్నికల్లో నక్కా ఆనంద్ బాబు విజయం సాధించాలని ప్రార్థనలు చేశారు. దైవ సేవకులు ఆనంద్ బాబుకి ఆశీర్వచనాలు అందించారు. చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో 4వసారి మళ్ళా ఎమ్మెల్యేగా వేమూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతా ఉన్నారు. గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. మీ అందరి ఆదరాభిమానంతో, మీ అందరి ప్రార్థన దీవెనతో మంత్రిగా కూడా పనిచేశాను. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు, దేవుని కృప, ఖచ్చితంగా దేవుడిని నమ్మే వ్యక్తిని నేను. ఆయన ఆశీస్సులు, ఆయన కృప నా మీద కుమ్మరించాడని నమ్మేటువంటి వ్యక్తిని. ఎందుకంటే నేను చాలా చిన్నవాడిని. నన్ను ఎక్కడికి తీసుకెళ్ళాడో, ఎంత హింసించాడో నాకు తెలుసు. కాబట్టి ఎప్పుడు కూడా మూలాలు మర్చిపోని వ్యక్తిని నేను. ఎక్కడున్నా పాత రోజులు ప్రతిరోజు నెమరు వేసుకునేటటువంటి వ్యక్తిని. ఆ దీంతోటే దేవుళ్ళన్నా దేవుని మీద భక్తి తగ్గకుండా, భయం తగ్గకుండా, భయంతో వ్యవహరించే వ్యక్తిని. నేను చేసే ప్రతి క్రియ భగవంతుడు చూస్తూ ఉంటాడని నమ్మకాన్ని. కాబట్టి నాకు వచ్చినటువంటి అధికారం, నాకు ఇచ్చిన సంక్రమించిన పవర్తో 10 మందికి ఏ విధంగా మేలు చేయగలననే ఆలోచన ఆ రోజు నిత్యం చేస్తూ ఉండేవాడిని. నాకు వచ్చిన అధికారం కానీ, పవర్ కానీ అది శాశ్వతం కాదు అని నమ్మే వ్యక్తిని నేను. కాబట్టి మనకున్న అవకాశం, మనకు అవకాశం ఉన్నప్పుడే ఎంతమందికి మంచి చేయగలమో, మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఎవరికి ఏం చేయగలిగితే చేయాలనేది నమ్మిన వ్యక్తిగా అదేవిధంగా సహకరించాలని చెప్పి నేను అనుకుంటున్నా. నా వల్ల సహకారం అందిందా లేదా అనేది నా వరకు నాకు ఆత్మసంతృప్తి కొంతవరకు ఉందనేది నా విశ్వాసం. అదేవిధంగా క్రైస్తవ విశ్వాసులుగా మీరందరూ దేవుని పరిచర్య చేసేటటువంటి వ్యక్తులుగా ఈరోజు మళ్ళా ఎన్నికల దగ్గరకు వచ్చింది. నాకు మళ్ళా ఇంకొక అవకాశం ఇవ్వమని చెప్పి మిమ్మల్ని అభ్యర్థిస్తా ఉన్నా. చర్చెస్ ఒక సమూహం, మీరందరూ కూడా ప్రతిరోజు ప్రజలతో మమేకమై ప్రార్థనలో జీవనం సాగిస్తారు. అనేక అంశాలు మీకు తెలుసు, అనేక విషయాలు చర్చకు వస్తూ ఉంటాయి. మీరు చర్చిస్తుంటారు, మీతో ప్రజలు చర్చిస్తూ ఉంటారు, వాస్తవాలకు దగ్గరగా మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ వాస్తవం ఏంటనేది మీరు కూడా ఆలోచించండి. ఆనందబాబు గెలిపించడానికి అర్హుడా కాదా అనేది మిమ్మల్ని ఆలోచన చేయమని చెప్పి, ఆలోచించే శక్తి ఇవ్వమని చెప్పి భగవంతుని ప్రార్థిస్తాం. అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఎంసెట్ నమూనా పరీక్ష నిర్వహించారు. ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎవరైతే ఎంసెట్ కి ప్రిపేర్ అవుతున్నారో వారిని ప్రోత్సహించే విధంగా 24 మరియు 25 తేదీలో తెనాలి ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ మరియు వైష్ణవి జూనియర్ కాలేజ్ మరియు సెయింట్ మేరీస్ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్లో విద్యార్థులకు ఎంసెట్ నమూనా పరీక్ష ఆన్లైన్లో ఏర్పాటు చేశారు. అఖిల భారత విద్యార్థి సమైక్య జిల్లా అధ్యక్షులు పాసం వెంకటేష్ మాట్లాడుతూ, ఈ సంవత్సరం 500 నుండి 600 మంది ఇంటర్ విద్యార్థులు ఏఐఎస్ఎఫ్ నిర్వహిస్తున్న మోడల్ ఎంసెట్ ఎగ్జామ్ని వినియోగించుకున్నారని తెలిపారు. ఇలాగే మెయిన్ ఎంసెట్ ఎగ్జామ్లో కూడా మంచి మార్కులతో విద్యార్థులు ఉత్తీర్ణులవ్వాలని ఏఐఎస్ఎఫ్ తరపున కోరుకుంటున్నామని వెల్లడించారు. కార్యక్రమంలో విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాల ప్రిన్సిపల్ నారాయణ,
వైష్ణవి కాలేజ్ ప్రిన్సిపల్ పాటిబండ్ల శ్రీనివాసరావు, చైతన్య కాలేజ్ ప్రిన్సిపల్ నన్నపనేని సునీల్, ఏఐఎస్ఎఫ్ తెనాలి కన్వీనర్ మద్దినేని కిరణ్ బాబు, ఏఐఎస్ఎఫ్ తెనాలి అధ్యక్ష కార్యదర్శులు గండు శివ, చెన్నూరి సాయి, ఏఐఎస్ఎఫ్ నాయకులు కావేటి యశ్వంత్, పవన్, భూమేష్ తదితరులు విద్యార్థులు పాల్గొన్నారు. స్టేట్ సెక్రటరీ అయిన ఏఎస్ఎఫ్ కిరణ్ గారు కొంచెం కాలేజీలో ఎంసెట్ మోడల్ టెస్ట్ కండక్ట్ చేసుకోవడానికి పర్మిషన్ అడిగారు. సో ఈ పర్మిషన్ అడిగిన వెంటనే మా కళాశాల సెక్రటరీ అయిన ఎన్ సుధాకర్ గారు ఇమీడియట్గా స్పందించి ఓకే కండక్ట్ చేయండి, ఇలా కండక్ట్ చేయడం వలన పేద పిల్లలకు కూడా కాలేజీలో పట్టణ వసతుల గురించి కానీ అలాగే కాలేజీలో ఉన్న సదుపాయాల గురించి కానీ వాళ్ళకి ఒక అవగాహన వస్తుందని సందర్భంగా తెలియజేయడంతో ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి వాళ్ళకు కూడా వాళ్ళు అడిగిన వెంటనే 24, 25, 26 సో ఈ డేట్స్లో 3 days ఎగ్జామ్ కండక్ట్ చేయడం అనేది జరుగుతున్నది. అలాగే దాంట్లో ఇవాళ 2వ రోజు. నిన్న దాదాపు 150 నుంచి 200 మంది వరకు ఎగ్జామ్ కండక్ట్ చేశారు సక్సెస్ఫుల్గా. అలాగే ఈరోజు కూడా ఇంకొక 200 మెంబర్స్ని దశల వారీగా అంటే స్టెప్స్ వైజ్గా వాళ్ళకు ఒక షెడ్యూల్ ఇచ్చి ఆ టైం స్లాట్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతున్నది. అలాగే రేపు ఒక 200 నుంచి 250 మెంబర్స్ అనేది రావడం అనేది జరగబోతున్నది. సో ఈ ఆర్గనైజేషను ఇలాగే మున్ముందు ఇంకా మంచి కార్యక్రమాలు మళ్ళీ చక్కగా చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మాకు ఈ అవకాశం ఇచ్చిన మా కళాశాల కరస్పాండెంట్ సుధాకర్ గారికి అలాగే CEO భాస్కర్ గారికి వాళ్ళకి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో గత 2 రోజుల నుంచి మోడల్ ఎంసెట్ ఎగ్జామ్ ఇంటర్మీడియట్ విద్యార్థులకి నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా ఈ మోడల్ ఎంసెట్ ఎగ్జామ్ని ఎక్కడ పెట్టాలని చెప్పి మేము అనుకుంటున్న టైంలో మరి మా ఆర్గనైజేషన్ మాకు చెప్తే విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాల యాజమాన్యాన్ని కలవడం జరిగింది. ప్రిన్సిపల్ గారు కానీ వాళ్ళ కరస్పాండెంట్ గారు కానీ మేము అడగగానే మంచిదని చెప్పి ఇక్కడ మోడల్ ఎంసెట్ ఎగ్జామ్ని కండక్ట్ చేసుకోవడానికి వాళ్ళు అవకాశం కల్పించారు. వాళ్ళకి మా అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. సుమారుగా 550 మంది ఈ ఇంటర్మీడియట్ విద్యార్థులు ఏదైతే మెయిన్ ఎంసెట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారో వాళ్ళని మేము దగ్గరుండి ఈ మోడల్ ఎంసెట్ ఎగ్జామ్లో పాల్గొని మెయిన్ ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యే విధంగా మేము పేపర్ని ప్రిపేర్ చేయించి వాళ్ళకి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఏఎస్ఎఫ్ మరి వెంకటేష్, కిరణ్ వీళ్ళంతా కూడా తెనాలి పట్టణంలో ఉన్న ఎంసెట్ రాసే విద్యార్థులకు చాలా మంచి ఉపయోగకరమైనటువంటి ఎగ్జామ్స్ని కండక్ట్ చేస్తున్నారు. గత 10 సంవత్సరాలుగా ఆఫ్లైన్లో చేసే ఎగ్జామినేషన్ని ఇప్పుడు సాంకేతికతో పాటుగా ఆన్లైన్లో ఎగ్జామ్స్ని కండక్ట్ చేస్తున్నారు. చాలా సంతోషదాయక విషయం. ఇది చాలామంది విద్యార్థులకి ఉపయోగకరంగా ఉంది. గురువారం విడుదలైన జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెనాలి వివేక విద్యార్థులు తమ సత్తా చాటారు. ఈ ఫలితాల్లో తెనాలి వివేక విద్యా సంస్థల విద్యార్థులు 24 మంది అడ్వాన్స్డ్ పరీక్షలకు అర్హత సాధించడమే కాక 5 విద్యార్థులు కేంద్ర ప్రభుత్వ ఎన్ఐటీలలో ఇంజనీరింగ్ కోర్సుల్లో అడ్మిషన్లు పొందారు. బి నాగపూజిత 95.3%, జయశ్రీ 93.2%, జాహ్నవి 92%, యశశ్రీ 90% సాధించారు. ఈ సందర్భంగా వివేక జూనియర్ కళాశాల ప్రాంగణంలో వారికి అభినందన కార్యక్రమం నిర్వహించి సత్కరించారు. ఇటీవల విడుదలైన ఇంటర్ పరీక్ష ఫలితాల్లో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించడమే కాక జేఈఈ మెయిన్స్లో జాతీయ స్థాయిలో అద్భుత ఫలితాలు సాధించినట్లు తెలిపారు. కార్యక్రమంలో విద్యా సంస్థల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ రామరాజు, వెంకటరత్నం, ప్రిన్సిపల్స్ జ్యోతి, బ్రహ్మశ్రీ, సిఇఓలు ఉదయ్ కిరణ్, వెంకట్రామ్, ఐఐటి డీన్ శ్రీనివాస్, బాబురావు, అనురాధ, మురళి, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. జేఈఈ మెయిన్స్ ఫలితాలని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. మనందరికీ తెలుసు, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేవారు భారతదేశంలో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ చదివిన విద్యార్థులకి ఇంజనీరింగ్ కోర్సుల అడ్మిషన్స్ కోసం ఐఐటీలో కానివ్వండి, అలాగే ఎన్ఐటి అనేటువంటి ఇంజనీరింగ్ కాలేజీలో కానివ్వండి అడ్మిషన్లు పొందడం కోసం ప్రతి సంవత్సరం కూడా ఇంటర్ విద్యార్థులకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలు 2 సార్లు జరుపుతారు. జనవరి మాసంలో ఒకసారి, అలాగే ఏప్రిల్లో ఒకసారి జరుపుతారు. ఈ 2 జరిగిన తర్వాత అందులో క్వాలిఫై అయినటువంటి విద్యార్థులని జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలకి అర్హత సాధన ప్రకటించి వాళ్ళకి మళ్ళీ పరీక్షలు జరిపి అప్పుడు ఐఐటీస్లో అడ్మిషన్స్ ఆ విద్యార్థులకు ఇస్తారు. అంటే ఇంజనీరింగ్లో ఈ 2 కాలేజెస్ అంటే ఐఐటీస్లో కానీ ఎన్ఐటీస్లో కానీ చదవటం అనేటువంటిది మరి ఇంటర్ విద్యార్థులకు ఒక కళ లాంటిది. అలాంటి పరీక్షలు ఈ సంవత్సరం జరిగాయి. వాటి యొక్క ఫలితాలు ఇప్పుడే ఇవ్వటం జరిగింది. దీనిలో మరి గమనించాల్సిన విషయం ఏంటంటే మన వివేక విద్యా సంస్థల విద్యార్థులు 24 మంది విద్యార్థులు
జేఈ అడ్వాన్స్డ్ పరీక్షలకి ఎలిజిబిలిటీ సాధించారు అని చెప్పడానికి ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. అలాగే 24 మందిలో ఒక 5 విద్యార్థులకి ఆల్రెడీ ఎన్ఐటీస్లో సీట్ వచ్చేటువంటి అవకాశం కూడా పొందారు. ఓటు హక్కును ప్రతి ఒక్కరూ విధిగా ఉపయోగించుకోవాలని అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ మరియు మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న పిలుపునిచ్చారు. స్వీప్ కార్యక్రమంలో భాగంగా సుల్తానాబాద్ కుమార్ పంప్స్ నందు పనిచేసే కార్మికులకు ఓటు హక్కును వినియోగించుకుందాం, ధర్మబద్ధమైన ప్రజాస్వామ్యాన్ని నిర్మించుకుందామంటూ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కార్మికులచే ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో భాగంగా అత్యధిక సార్లు ఓటు హక్కు నేర్పించుకున్న కార్మికురాలను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కమిషనర్ శేషన్న మాట్లాడుతూ మే 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఎక్కువ మంది ఓటర్లు ఓటు వేసి మంచి నాయకులను ఎన్నుకోవడానికి ముందుకు రావాలని కోరారు. మే 13వ తేదీ వేతనంతో కూడిన సెలవు దినం ఉన్నందున అన్ని సంస్థలలో పనిచేసే కార్మికులు, సిబ్బంది తప్పనిసరిగా తమ యొక్క ఓటు హక్కును ఆ రోజు వినియోగించుకోవాలని తెనాలి అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి మరియు మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న కోరారు. వాళ్ళు పోటీ చేస్తుంటారు. అందులో ఉన్నటువంటి వాళ్ళలో మంచి వాళ్ళు ఎవరు అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తుంటాం. గమనించుకొని మనకి ఇష్టమైనటువంటి వ్యక్తికి ఓటు వేసుకోవచ్చు. మనకి ఇష్టమైనటువంటి వ్యక్తికి ఓటు వేసుకునేటువంటి రైట్ మనకుంది. కానీ ఓటు వేయకుండా మాత్రం ఉండకూడదు. ఓటు వేయాలి. నాకు కొన్ని విషయాలు మా సుబ్బారావు గారు ఏసీ గారు చెప్పారు. సుబ్బారావు గారు ఏం చెప్పారు? మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి అని ఆయన చెప్పారు. మీ అధినేత మంచి ఏసీ రూమ్లో కూర్చోబెట్టేసి మీకు అందరికీ ఫెసిలిటీస్ ఇస్తూ, జాబ్ చేయిస్తూ, టైంకు జీతం ఇస్తూ మంచిగా చేస్తున్నాడు. ఆ ఎలక్షన్ డే రోజు సెలవు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మనందరికీ కూడా సెలవు ప్రకటించింది. వేతనంతో కూడుకున్నట్టు సెలవు ప్రకటించింది. మరి మనం ఇక్కడే ఉండి లేకపోతే ఇక్కడ కాకపోతే సెలవు ఇచ్చారు కాబట్టి ఇంట్లో ఉండి కాలం గడిపేద్దామా? ఆ సుబ్రహ్మ గారు చెప్పినట్టుగా ఇంత ఫెసిలిటీస్ లేకపోయినా ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. అక్కడికి వెళ్ళి ఓటేద్దామా? ఒక గంట 2 గంటల సేపు ముంచొని ఓటేస్తే ఏం జరుగుతుంది? మనకు జరగవచ్చు, లేకపోతే మన పిల్లలకు మంచి జరగవచ్చు. ఈ కార్యక్రమంలో స్వీప్ నోడల్ ఆఫీసర్ మరియు మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ కె అనుష, కుమార్ పంప్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం, శానిటరీ ఇన్స్పెక్టర్లు ఆకురాతి రామచంద్రరావు, దావులూరి శ్రీనివాసరావు, వై అనుపమ, మెప్మా సిఎంఎంలు మాధవరావు, అరుణ మరియు మున్సిపల్ ఉద్యోగులు పాల్గొన్నారు. దానికోసం అందరూ ఒకటే అంటారు, మాకందరికి ఓటు వేయడం తెలుసు, స్పెషల్గా మీరు చెప్పేది ఏంటి అని. కానీ మన లాస్ట్ టైం మన తెనాలి, మనకు దేశమంతటితో సంబంధం, మన తెనాలి నియోజకవర్గంలో చూస్తే 2019లో 77% మాత్రమే పోలింగ్ అయింది. పక్కనున్న మంగళగిరిలో కూడా 87 దాకా వెళ్ళింది. సో ఇలాంటి ప్లేసెస్ ఇంకా ఫ్యూచర్ ఉండే కొద్ది ఇంకా పడిపోతుంది అన్న ఉద్దేశంతో తెనాల్లోనే కాదు దేశమంతా ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్స్ ప్రతి ఒక్కరిని కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి. అందరికీ తెలుసు ఓటర్ కార్డు ఉపయోగించుకోవడం, ఓటు కార్డు ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఆ రోజు వెళ్ళి పోలింగ్ స్టేషన్కి వెళ్ళి ఓటు వేసే వాళ్ళు ఉండడం లేదు. ఆ గ్యాప్ తగ్గించాలన్న దీనితో మార్చి 20వ తారీఖు నుంచి తెనాలి నియోజకవర్గంలో రకరకాల కార్యక్రమాలు చేస్తున్నాం. రకరకాల దీనిలో వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావడం డిఫరెంట్ వేస్లోకి వెళ్తున్నాం. దానిలో భాగంగానే ఈరోజు మీ ముందుకు వచ్చాం. మీ అందరూ ఇప్పుడు దాకా అస్సలు ఒక్కసారి కూడా ఓటు వేయని వాళ్ళు లేననుకుంటున్నాను. అందరూ ఓటు వేశారా? ఇంతకుముందు ఎక్కువ సార్లు ఓటు వేసిన వాళ్ళు ఒక 5-6 సార్లు 7-8 సార్లు వేశారా? మీకు ఓట్లు రాలేదంటే నాకు ఎక్కడ ఉందన్నవాడు అందరూ ఓటుకు వెరీ గుడ్. కాబట్టి 100% ఓటు హక్కును వినియోగించుకోమని చెబుతున్నారు. అది వాళ్ళు చెబుతుందండి, మీరు అశ్రద్ధ చేయొద్దు, నా ఓటు కూడా లేకపోతే అనుకోవద్దు అంటే. అటువంటిప్పుడు రాంగ్ సెలక్షన్ కూడా జరగచ్చుగా. ఇందాక మేడం గారు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అందరూ అది ఓటు మన వీరందరూ కూడా చెప్పారు చక్కగా, మీకు అర్థమయ్యే రీతిలో చెప్పారు. 100కి కనీసం 95% ఉన్న ఓటింగ్ మొన్నగా ఎక్కడో ఆ ముజిబుల్పూర్లో ఎక్కడో 97% ఓటింగ్ పోలైంది. క్యూలో ఉంటున్నారు అందరూ 97%. అట్టగా విధంగా మనందరూ 100%
ఆ రోజు పబ్లిక్ హాలిడే, మీరే కంగారు పడక్కర్లేదు. ఎండాకాలం కాబట్టి సాధ్యమైనంత పొద్దున్నే మే అంటే ఎదిరిపోయింది మనకి ఎండలో. సాధ్యమైన పొద్దున్న వెళ్ళి క్యూలో నుంచొని 1 గంట సేపు 2 గంటలు ఓర్పుగా ఉండి ఓటు తప్పకుండా వినియోగించుకోండి. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాంగ్రెస్ పార్టీ తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన డాక్టర్ చందు సాంబశివుడు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా పట్టణంలో అవగాహన ర్యాలీ. ప్రతి ఒక్కరూ మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలి. కమిషనర్ బండి శేషన్న పిలుపు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.